మీరు వింటున్నారు మన హార్ట్ టచింగ్ స్టోరీ హిడెన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఎపిసోడ్ 2. విశ్వ. సార్, మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు, రండి. అర్జున్. శివనారాయణ వర్మ. కమిన్. విశ్వ. సార్, అర్జున్ వచ్చారు. శివనారాయణ, one of the richest person in Asia, chairman of the Verma Group of Industries, most powerful man. అర్జున్, రా, లోపలికి రా. అర్జున్. ఏంటి నాన్న, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను కలవాలని అనిపించిందా? శివనారాయణ. అర్జున్, నన్ను క్షమించురా. నీ తాతగారి మాటకు విరుద్ధంగా నిన్ను కలవలేకపోయాను. అర్జున్, ఒక్కసారైనా నన్ను చూడ్డానికి రావచ్చు కదా నాన్నా? శివనారాయణ. ఎలా ఉన్నావురా ఇన్ని రోజులు? ఇంటికి రావాలని ఒక్కసారైనా అనిపించలేదా? అర్జున్. నాన్నా, ఇంకొన్ని రోజులు, ఆ తర్వాత నేను ఇంటికి తిరిగొస్తాను. అమ్మ ఎలా ఉంది నాన్నా? ఆమె నిన్ను ప్రతిరోజూ గుర్తు చేసుకుంటూ బాధపడుతోందిరా అర్జున్. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి నాన్నా. నీ తాతగారు పెట్టిన అన్ని పరిమితులను ఇప్పుడు తొలగించారు. ఇప్పటినుంచి నువ్వు నీ గుర్తింపును స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. అంటే నేనిప్పుడు అర్జున్ వర్మ అని చెప్పుకోవచ్చా? అవును. నీ బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు నీ నియంత్రణలో ఉన్నాయి. చివరికి, నారాయణ, ఏ సమస్య వచ్చినా ఈ నంబర్కు కాల్ చెయ్యి. అర్జున్. సరే నాన్నా. శివనారాయణ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత రోజు కాలేజ్కి వెళతారు అర్జున్ మరియు తన ఫ్రెండ్స్. సాయంత్రం కాలేజ్ అయిపోయిన తరువాత ముగ్గురూ కాలేజ్ నుండి బయటికి వెళ్తుండగా వెనుక నుండి ఒక పిలుపు. హే బికారి, ఎక్కడికెళ్తున్నావగు అని అనింది సారా. హే బికారి, ఎక్కడికి వెళ్తున్నావు? అర్జున్ సైలెంట్గా ఉన్నాడు. సారా. అర్జున్, ఈరోజు జరిగే పార్టీకి నువ్వు రావట్లేదేదా? సీను. నీకెందుకు సారా, మేమొస్తామా రామా అనేది? సారా. మీలాంటి పూర్వాళ్ళు ఆ పార్టీకి ఎలా వస్తారు? అది మరీనా హోటల్లో జరుగుతుంది. ఎవరికి పడితే వాళ్లకి ఎంట్రీ ఉండదు. కానీ మన క్లాస్ వాళ్లందరూ వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా రావచ్చు. డబ్బు గురించి టెన్షన్ పడకండి. పార్టీ బిల్లంతా అశోక్ పే చేస్తాడు. సిగ్గుపడకుండా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. సారా వెళ్ళిపోతుంది. సీను. రే అర్జున్, మనకెందుకురా ఈ పార్టీలు? అర్జున్. రే మామా, మనల్ని అవమానిస్తోందిరా. ఈరోజు మనం పార్టీకి వెళ్తున్నాం. ఆ సారాకు సమాధానమివ్వాలి. లక్ష్మణ్. సరేరా, మీ ఇష్టం. సెక్యూరిటీ. రండి సార్, వెల్కమ్ సార్ అన్నాడు. అతనికి నిన్న అర్జున్తో జరిగిన సంఘటన బాగా గుర్తు ఉంది కనుక అర్జున్ని చూడగానే లోపలికి అల్లో చేశాడు. గౌరవంగా అర్జున్. వెళ్దాం అని అన్నాడు తన మిత్రులతో. సారా. ఓసే, ఈరోజు ఆ అర్జున్ని, వాడి ఫ్రెండ్స్ని ఎలా అయినా అవమానించాలి. రెడీగా ఉండండి. అర్జున్ మరియు తన ఫ్రెండ్స్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్ వర్మ కుటుంబ వారసుడా? కాని ఎందుకు తన అసలు గుర్తింపును ఇంతకాలం దాచాడు? ఆ పార్టీలో అర్జున్ ఇంకెంత అవమానం ఎదుర్కొనబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. హిడెన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.